పర్సనాలిటీ, మూర్తిమత్వం. ఈ మూర్తిమత్వంలో కూడా కేవలం జనరల్ మూర్తిమత్వం అడుగుతున్నాడు. మన కొత్త పుస్తకాల్లో ఎక్కడ కూడా మూర్తిమత్వ సిద్ధాంతాలు లేవండి. క్రెష్మర్ వర్గీకరణ కానీ, షెల్డన్ వర్గీకరణ కానీ, యంగ్ వర్గీకరణ కానీ ఇవి లేవు. పర్సనాలిటీ అంటే ఏంది, పర్సనాలిటీ లక్షణాలు ఏంది, పర్సనాలిటీ టెస్ట్ ఏముంటాయి, సంఘర్షణలు ఎలా ఉన్నాయి, డిఫెన్సివ్ మెకానిజం ఎలా వినియోగిస్తాం, రక్షక తంత్రాలు అనేవి ఎలా వాడతాం, డిఫెన్సివ్ మెకానిజం అండ్ సంఘర్షణ మీద కూడా సింపుల్ మీతో మీ మనసుతో దాన్ని అనువర్తనం చేసుకుంటే సంఘర్షణలు చాలా చాలా ఈజీ. డిఫెన్సివ్ మెకానిజం ఒక 12 ఉన్నాయి రక్షక తంత్రాలు. ఈ 12 గుర్తుపెట్టుకుంటే ప్రతి సెషన్లో ఒక బిట్ వస్తుంది. మళ్ళొకసారి వాటిని చూసుకోండి. అయితే చూసుకోవడం అంటే బట్టి పట్టడం కాదు, ఆ దమనము అంటే కావాలని మర్చిపోవడం. పెద్ద నేర్చుకుంటానికి ఏముంది, దాన్ని మీ వైపు మళ్ళించుకోవాలి. ప్రక్షేపణం, విస్థాపనం, ఏకీకరణ, పరిహారము, స్వైర్యకల్పన ఇవన్నీ కూడా మన మనసుతో మనం పోల్చుకుంటే చాలా ఈజీగా ఉంటాయి.